టీడీపీ జనసేన అలయన్స్ లో బీజేపీ కూడా కలిసి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే రెండో పార్టీకి ఇంకా అవకాశం లేదు. పక్కాగా జనసేన నెగ్గుతుంది ఇక్కడ అంతే. ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది జీరో. ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీని, ఎస్సీకి రావాల్సినటువంటి కార్పొరేషన్ నిధులన్నీ తొంగలో తొక్కాడు. 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడితే ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఎవరికైనా ఓ లోన్ ఇస్తే ఆటో నడుపుకుని జీవితాన్ని కొనసాగిస్తాడు. అది ఏమీ లేదు. లోన్లన్నీ తీసుకెళ్ళి ఆ ఇష్టానుసారం చేశాడు. అది ఒకటి మెయిన్. చదువుకున్నటువంటి స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు. డిఎడ్ అయ్యారు, బిఎడ్ అయ్యారు, ఎంఏడ్ అయ్యారు. ఒక్క డిఎస్సి తీయలేదు. వచ్చిన సంవత్సరంలోనే డిఎస్సి అన్నాడు. ఏది 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. ఓన్లీ సచివాలయం ఇచ్చాడు. సచివాలయం ఉద్యోగస్తులకి ఏదో కొంతమందికి 2 లక్షలు స్టేట్ వైడ్ వచ్చితే వచ్చి ఉండొచ్చు. డిఎస్సి, బిఈడి, ఎంఈడి వీళ్ళు ఏమైపోతారు చెప్పండి ఏమండి? రెండోది వాలంటీర్లు నెట్టాడు. వాలంటీర్ అంటే ఏంటి? అది స్వతసిద్ధంగా చేసేటువంటి ఉద్యోగం. అది ఇవాళ వస్తాడు, రేపు పోతాడు. ఆ వాలంటీర్లు నేను 2,000 మంది ఇచ్చానంటారు. అది ప్రొఫెషన్ పీరియడ్ కాదు, వాళ్ళకి ఏమీ లేదు. అందుచేత యువకులు చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలు చేశాడు. అటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేట్ అయినటువంటి వాడు ఎవడో కూడా జనసేన దీనికి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీకి వెయ్యరు. అందులో కరాఖండిగా మేము చెప్పగలం. ఏమండి? ఇది కాదు. తట్టు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాన్ని కూడా ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ బియ్యం ఉందండి. రేషన్ బియ్యం వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోగలడు. ఈయన సోమరు చేస్తూ ఉన్నాడు. అలాగే పెన్షన్ గతంలో పంచాయతీ క్లర్క్ ఇచ్చేవాడు, గుమస్తా ఇచ్చేవాడు. ఇంటికి అట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. ఇదేంటిది? సోమరం చేయకపోవట్లేదు. ఏంటిది? సోమరతనానికి పేదలను తీసుకుపోవటం. ఉచితంగా ఇస్తున్నాడు, ఆడు పనిలోకి వెళ్ళలేడు. మంచిది కార్యక్రమం. పంచాయతీ ఆఫీస్ దగ్గరికి ఎంత గ్రామంలో ఉంటుంది. ఒక 2,000 ఓటింగ్ ఉండొచ్చండి. 100-200 ఇళ్ళు ఉండొచ్చు. అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవచ్చు. ఉచితంగా ఇచ్చేదానికి కూడా వచ్చి నువ్వు తీసుకోకపోతే అంత ఇంటి కట్టుకొచ్చేసి మూట కట్టేసి ఇవాళ లేదు. ఇవాళ 2వ తారీఖు అండి. ఇవాళ 2వ తారీఖు అయితే ఏది పెన్షన్ ఏది? మరి ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. అయ్యగారి దగ్గర విత్తనాలు లేవు. ఎంతకని విత్తనాలు లేని గురించి ఆగింది. ఆ నెపం ఏంటంటే ప్రతిపక్షాల మీద నెట్టేసి ఇలాగంటున్నారు, అలాగంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, లేకపోతే బీజేపీలో విష్ణు కుమార్ రాజు ఇంకొకటి పేరు చెప్పి ఈ నాటకం ఆడేస్తున్నాడు. 1వ తారీఖు నుంచి డబ్బులు లేకండి ఎంతకని రావాలి. ఇలా 1,200 కోట్లు 12,000 కోట్లు ఏదో వస్తాయంట. అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. మరి కనీస జ్ఞానం. పూర్వకాలం అయితే 80% అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇప్పుడు 80% ఎడ్యుకేటెడ్, 20% అన్ఎడ్యుకేటెడ్. అందుచేత పి గన్నవరంలో జనసేన మీరు రాసుకోవచ్చు. ఇంక ఇందులో ఏమీ లేదు. 100కి 101% అండి. ఓకే సార్.